సిపిఐ నేషనల్ సెక్రటరీ రామకృష్ణ గారు ఒక వీడియో విడుదల చేశారు. అంటే ఒక సలహా ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారి గురించి వాళ్ళు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో చేసిన విషయాలు గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏంటో చాలా పొగిడేశారు, ఏంటి అది ఇది అని. అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, ఈయన ఒక సీనియర్, ఇన్ని సంవత్సరాలు ఒక జాతీయ పార్టీ. ఎక్కడుంది అసలు సిపిఐ? అంటే వెస్ట్ బెంగాల్లో తల్లి తరిమేశారు మిమ్మల్ని, త్రిపురలో తరిమేశారు, ఆఖరికి కేరళలో కూడా తరిమేశారు. అసలు భారతదేశంలోనే ఇప్పుడు కమ్యూనిస్ట్ లేరు, కమ్యూనిజం లేదు, కమ్యూనిస్ట్ భావజాలం అంతకన్నా ప్రజలకు అక్కర్లేదు అని వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఓటు ద్వారా తెలియజేశారు. ఇంకా కూడా కొంచెం కూడా బుద్ధి, సిగ్గు, ఒక ఆలోచన ఏమీ లేదు. ఒక పక్కన మన భారతదేశం 2013-14లో ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అత్యున్నతంగా టాప్ 4th ప్లేస్లో ఆర్థికంగా ఎంత పరిపుష్టత సాధించింది. ఒక పక్కన రైల్వేస్, ఎయిర్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఒక పక్కన ఇండస్ట్రియల్ కారిడార్స్, టన్నల్స్, అసలు ఉత్తర ఈశాన్య ప్రదేశాలకు అసలు ఇంతకుముందు అసలు కనెక్టివిటీయే సరిగా లేదు. ఒక సిస్టమ్ తీసుకొచ్చి, ఒక ప్రొసీజర్ తీసుకొచ్చిన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించా మీరు మాట్లాడేది? ఏం చేశారు అని? ఏంటి మీరైతే కళ్ళకు గంతలు కట్టుకున్నారు, చెవుల్లో సీసం పోసుకున్నారు, ఏమి కనపడదు, మీకు వినపడదు. ఉన్న వాళ్ళని, చూస్తున్న వాళ్ళని, అసలు మన భారతదేశంలో ఉన్న మన భారతీయులు 140 కోట్ల మందే కాదు, మన మోదీ గారు ఏ దేశంకి వెళ్ళినా ప్రపంచమంతా మోదీ గారిని కొనియాడుతుంటే, మన దేశంలో ఉన్న మీలాంటి వాళ్ళు ఇలాంటి మాట్లాడడం ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి ఉంటుందా? ఏంటి రామకృష్ణ గారు, మీరు ఒక భారతీయులేనా? మీరు అంటే మీరైతే ఒక శరీరం మాత్రమే ఉంది, మీ ఆత్మ, ఆలోచన అంతా చైనాలోనే ఉన్నాయి. మీరు చైనాకి వెళ్ళండి, లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళండి, అంతే తప్ప దయచేసి ఇక్కడున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, ఇంకా దేశం ఎక్కడ బాగుపడిపోతుందో, ఇంకా ఎంత అభివృద్ధి చెందిపోతుందో, ఎక్కడ చైనాని దాటిపోతుందో అన్న భావం మీ మనసులో, మీ మాటల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి మీలాంటి వారి నోట్లోంచి ఇంకా బాగా భారతదేశం అభివృద్ధి ఏం చెందుతోంది అని మీరు అడుగుతున్నారంటే, ఒక్కసారి మీ కళ్ళ గంతలు ఓపెన్ చేసి చూడండి ఏం జరుగుతుందో. కాబట్టి ఒకప్పుడు ఫ్రీవేస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు మెట్రో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఒకప్పుడు రైల్వేస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు అసలు రైల్వే స్టేషన్స్ కానీ, ఒక వందే భారత్ ట్రైన్స్ కానీ, ఒక మెట్రో ట్రైన్స్ కానీ, ఒక ఎక్స్ప్రెస్ వేస్ కానీ, ఫ్రీవేస్ కానీ, అసలు ఇంత అద్భుతంగా మన భారతదేశంలో జరుగుతున్న విషయాలు మీరు ఓర్వలేక, అంటే 25 కోట్ల మంది మన భారతదేశంలో దారిద్ర్య రేఖ నుంచి దాటి పైకి ఎగువకు వచ్చారండి. ఇప్పుడు మనము ఇంపోర్ట్స్ చేసుకోవట్లేదు, చాలా తగ్గించాము, ఎక్స్పోర్ట్ చేసే ఒక పరిస్థితికి ఎదిగాము. రామకృష్ణ గారు, కొంచెం మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి మన భారతదేశంలో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో. కాబట్టి ఈ మన ఆంధ్రప్రదేశ్లో వికసిత్ భారత్ 2047 టార్గెట్గా మన వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలి అని చెప్పి, ఈ ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు, అక్కడ దేశంలో ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం ఇచ్చుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్తూ ఉంటే, ఇంక ఎప్పుడు కూడా ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడకండి. మన దేశంలో ఉన్న యువతకే అర్థమవుతుంది మోదీ గారు మాట్లాడిన మాటలకి. వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి, ఎస్ వీఆర్ విత్ యూ మోదీ గారు, వీఆర్ విత్ యూ, మేము మీతో ఉన్నాం, మేము మీకు అండగా ఉంటాం, మీరు ఏది చేస్తే, మీ వయసులో మీరే 24 గంటలు పనిచేస్తున్నారు, కాబట్టి తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి, మా పరస్పర కోఆపరేషన్, మా యొక్క మద్దతు మీకు ఉంటుంది అని యువత కూడా ప్రధాని మోదీ గారికి మద్దతు పలుకుతూ ఉంటే, ఇంత వయసు వచ్చి మీరు కూడా ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, అలా మోదీ గారి గురించి కానీ, మన రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. ఎన్నో వేరే దేశాలకు వెళ్తుంటేనే అక్కడ ఉన్న విదేశీయులు అక్కడున్న మన దేశానికి సంబంధించిన వాళ్ళే కాదు, విదేశీయులు కూడా నోరారం పొగుడుతున్నారు, కొనియాడుతున్నారు. పోనీ మీరు పొగడకండి, అట్లీస్ట్ మన దేశం బాగుపడుతున్నది అట్లీస్ట్ చూసి దానిని సంతోషపడండి. అంతే తప్ప ఇలా ఉన్నవి లేనివి మాట్లాడి
పచ్చకామెరులు ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని, మీకు నచ్చకపోతే అందరికీ నచ్చట్లేదు అని చెప్పి అటువంటి ఒక విషం జిమ్మకండి. మీ మనసులో కానీ మీ కడుపులో కానీ విషం ఉంటే అది దాన్ని మీరు మాటలు మీలో ఉంచుకోండి. అంతే తప్ప ఇంకెప్పుడు ఇటువంటి ఉచిత సలహాలు ఇవ్వకండి. మిమ్మల్ని ఎవరు అడగట్లేదు, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. మీకు నచ్చితే ఈ దేశంలో ఉండండి, లేదు చూడలేకపోతున్నారు, మీరు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి చైనాలో బతకండి. అంతే తప్ప ఇంకెప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకండి.